వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ గత సంవత్సరాలుగా కార్మికులంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఎన్నో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం పట్ల తీవ్ర నిరాశతో ఉన్నారు. ప్రస్తుతం మనతో విశాఖ ఐఎన్టీయూసీ నాయకులు ఉన్నారా, ఆయన అడిగి మన విషయాలు చేస్తున్నారు. రాజశేఖర్ గారు, చెప్పండి, గత చాలా ఏళ్ళుగా మీరు పోరాటాలు చేస్తున్నారు, చాలా ధర్నాలు చేశారు. ఆ ప్రభుత్వ వైఖరి పట్ల మీరు ఎటువంటి? కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా తెలుగు వారిని ఏదో రూపంలో అన్యాయం చేయాలి, వారి గొంతుకోవాలని దృక్పథంతో చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వారి తాలూకా ఉనికి లేకపోవడం, దక్షిణాదిన వాళ్ళు ఉనికి లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని పూర్తిగా సర్వనాశనం చేయాలని, అందులో ప్రధానంగా పోరాడి ప్రాణత్యాగాలతోని రైతులు తమ ఇల్లు భూములు త్యాగం చేయడంతో వచ్చిన కర్మాగారం భారతదేశంలో అత్యంత ప్రమాణాలకు అనుగుణంగా మంచి క్వాలిటేటివ్ స్టీల్ ఉన్నటువంటి కర్మాగారం. మైన్స్ లేకపోయినా గతంలో బ్రహ్మాండమైన లాభాలు ఆర్జించింది. ఇటువంటి కర్మాగారం ద్వారా వేలాది ఎకరాల భూమి ఉంది కాబట్టి దీన్ని ఏదో విధంగా కొల్లగొట్టాలి, తద్వారా ఎవరికో ఆదానీలకో అంబానీలకో మిట్టలకో ఎవరికో దీన్ని కట్టబెట్టాలని ఒక జయంతో కార్యక్రమాలు చేస్తున్నారు. 2021లో నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం వెలువడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాలు ఇక్కడ మన కార్మిక సంఘాలుగా చేయడం కాకుండా అన్ని రాజకీయ పార్టీలు సమావేశపరచడం, ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేయడంతో ఆయన కూడా అసెంబ్లీ తీర్మానం పంపించినా దాన్ని కూడా ఏమాత్రం గౌరవించకుండా వారు ముందుకు అడిగేశారు. అయినా మా కార్యక్రమాలు అలాగా కొనసాగించాం. ధర్నాలు, ర్యాలీలు, దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, అమరావతిలో కానీ వివిధ రాష్ట్రాల్లో కూడా కార్యక్రమాలు సాగించడం వల్ల ముందుకు వచ్చి వారు ఏదో ఒక అన్ని ప్రభుత్వం ఒత్తిడి కానివ్వండి, లేకపోతే రాజకీయ పార్టీల ఒత్తిడి కానీ, కార్మిక సంఘాలు ప్రధానంగా అన్ని కూడా సమైక్యంగా పోరాటం చేయడంతో వారు ప్యాకేజ్ ఇచ్చారు. 11,400 కోట్ల ప్యాకేజ్ ఇవ్వడం అనేది అభినందించదగ్గ విషయమే. కానీ ప్యాకేజ్ ఇచ్చి ఎవరికి ఉపయోగపడ్డారు? ఓన్లీ బ్యాంకులో మీరు గవర్నమెంట్ డబ్బు ఇచ్చారు, గవర్నమెంట్ పట్టుకెళ్లారు, కానీ కార్మిక వర్గానికి ఇవ్వలేదు, రా మెటీరియల్ కొనుక్కోవడానికి ఇవ్వలేదు. ఈ ప్యాకేజ్ ఇచ్చి కార్మికులు పొట్టగొట్టారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఇంటికి పంపించారు. బలవంతంగా సుమారు 1,600-1,700 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ అందరూ వీఆర్ఎస్ పంపించారు. 2019 రిక్రూట్మెంట్ లేదు. ఉన్నటువంటి కార్మికుడి మీద ఒక కార్మికుడు 3 చేయాల్సిన పనిభారం పెరిగింది. ఈ విధంగా అన్యాయం చేస్తూ కార్మిక వర్గానికి ఆర్థిక మూలాల మీద దెబ్బతీసి సకాలంలో జీతాలు చెల్లించలేదు. ఇప్పటికి 430% జీతాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి కంపెనీ దగ్గర. ఆగస్టు నెల జీతం ఎంతవరకు ఇవ్వలేదు. ఈ విధంగా ఏదైతే గతంలో హెచ్ఆర్ఏ సాధించుకున్నాం, లేకపోతే అనేకమైన ఆర్థిక ప్రయోజనాలు, అనేకమైన రాయితీలు ఎంప్లాయీ సాధించుకుని అన్ని కూడా మంగళం పాడేశారు. ఈ విధంగా కార్మిక వర్గాన్ని నట్టేట ముంచాలని ఈ కర్మాగారాన్ని సముద్ర తీరాన్ని ఏకైక కర్మాగారం, పెద్ద పరిశ్రమ, దీన్ని ఏదో విధంగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఉన్నటువంటి ఎవరైతే ఎంపీలు అందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మైన్స్ కావాలని అడగడం లేదు, కానీ ఆర్సిలర్మిట్టాల్కి మైన్స్ ఇవ్వాలని అడగడం చాలా హాస్యాస్పదం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్కటే భారతదేశంలో మైన్స్ లేకుండా ఉంది. అందువల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేస్తే తద్వారా కంపెనీ ముందుకెళ్తుంది. దాని దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేయాలని కోరుతున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మీరు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. సో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కోరుతున్నారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు ఆంధ్రులకు 5 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో భాగస్వామి అయ్యి అధికారంలోకి వచ్చేటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఉక్కు కార్మికుల పోరాటాన్ని ముందుండి మేము నడుపుతాం, దీన్ని ప్రభుత్వ రంగంలో నడుపుతాం, దీన్ని గనులు ఇస్తాం, నిర్వాసులందరికీ కూడా ఉపాధి ఇస్తామని చెప్పేసి ఇవాళ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పర్మనెంట్ కార్మికుల్ని పూర్తిగా తగ్గించారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల్ని 5,000 మందిని తొలగించారు. ఒకటే కాకుండా 12 గంటలు పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ కార్మికులకి సరైనటువంటి జీతాలు ఇవ్వకుండా 10 నెలల నుంచి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీరు తీవ్రమైనటువంటి ఆందోళనకి నష్టం చేశారు. ఇవాళ 5,000 కోట్ల రూపాయల ఫ్యాక్టరీని, 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని మీరు భూములు కబ్జా చేయాలని చెప్పేసి, లక్ష్మీ మెట్లకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మాలని చెప్పేసి దురుద్దేశంతో ఇంత ఆందోళనలందరికీ కూడా ప్రజలకి ఇబ్బంది పెట్టడం ఎక్కడా భారతదేశంలో జరగలేదు. జీతాలు అనేది ఇవ్వకపోవడం కానీ, కాంట్రాక్ట్ కార్మికులు తొలగించడం కానీ, భూములు ఇచ్చిన నిర్వాసులకి ఉపాధి చూపించడం కానీ భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు నిర్వాసులకి అన్యాయం జరిగిందనమాట. ఈ అన్యాయాన్ని మేము ఎదుర్కొంటాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమాలు చేస్తాం. తప్పకుండా ప్రజా ఉద్యమాల ద్వారానే విశాఖ ఉక్కు పరిశ్రమని అవసరమైతే ఎన్డీఏ కూటమి కేంద్రంలో, ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే మటుకు తీవ్రమైనటువంటి రేపు 11వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో అన్ని అమరావతిలో అన్ని రాజకీయ పార్టీలు సమావేశం అవుతున్నాం. రేపు 11వ తారీఖున, 4వ తారీఖున సమావేశాలు జరుగుతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో 70 ఏళ్ళలో ఏ రకమైనటువంటి విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని పోరాటం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ఆంధ్రులకు ఉపాధి పోయిందనమాట. ఇతర రాష్ట్రాల నుంచి కాంట్రాక్ట్ కార్మికులను కూడా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పనులు చేస్తున్నారంటే 85, 75లో కూడా
85లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్గా ఇతర రాష్ట్రాలను తీసుకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం జరిగింది. అప్పుడు తెలుగు వారందరికీ కూడా ఉపాధి దొరికిందనమాట. ఈ పై రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించి ఎవరైతే నిర్వాసితులు ఉన్నటువంటి వారందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవాళ తీసినటువంటి కాంట్రాక్ట్ లేబర్ అందరూ కూడా ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలి, గనులు ఇవ్వాలి. మీరు ఇచ్చిన 11,500 కోట్లు కూడా బ్యాంకు కట్టారు తప్పించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారానికి ఒక పైసా కూడా ఉపయోగం లేదు, ఉత్పత్తికి ఉపయోగం లేదు. ఇవాళ 12 గంటలు పనిచేస్తున్నారు, పూర్తిగా ఉత్పత్తి వస్తున్నా సరే జీతాలు ఇవ్వలేదన్నమాట. ఎన్ఎండిసికి 1,500 ఎకరాలు ఇచ్చి ఎన్ఎండిసి నుంచి ఐరన్ ఓర్ పిల్లెట్స్ తీసుకురాకుండా అధిక ధరతోనే కుదురుముక్కు నుంచి తీసుకొస్తున్నారనమాట. అంతా పై రాష్ట్రానికి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ని మరింత నష్టాల పాలు చేసి మీరు లక్ష్మీ మెట్లకి అమ్మాలనే ప్రయత్నాన్ని ఆందోళన ఎవరో సహించరని చెప్పేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మేము హెచ్చరిస్తున్నాం. చెప్పండి సార్, మీరు మీ ఉద్యమాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, కానీ ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన చేయకపోవడానికి మీరు ఎలా? ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడానికి కారణం ఆ రోజే మేము చెప్పాం, కానీ ప్రజలు వినలా. వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఏ రోజైతే బీజేపీతోని తెలుగుదేశం అలాగే జనసేన ఎలియన్స్ కట్టాయో ఆ రోజు నుండి కూడా మాకు అనుమానం అనేది ఉంది. కానీ ప్రజలకు ఆ విషయం చెబుతూనే ఉన్నాం. కానీ వీళ్ళు ఏంటంటే వచ్చి నమ్మబలికారు. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా మేము మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము తప్పకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షిస్తాం. గతంలో మేము అధికారంలో లేకపోయాం కాబట్టి ఇప్పటివరకు ఏం చేయలేకపోయాం, మేము అధికారంలోకి వస్తే రక్షిస్తామని చెప్పి వాళ్ళ నమ్మబలికి ఈరోజు మా యొక్క వెన్నులో కత్తి దించి ప్లాంట్ని నాశనం చేసే ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు. ఏ రోజైతే గవర్నమెంట్ నిర్ణయం చేసిందో 2021 డిసెంబర్ 27వ తారీఖునే ఆ నిర్ణయాన్ని మేము ఉపసంహరించుకోలేదని చెప్పి డైరెక్ట్గా పార్లమెంట్లో చెప్తా ఉంది, అలాగే జనాలను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కూటమి నాయకులు ప్రజలను మభ్యపెట్టేదానికి, ప్రజలను మోసం చేసేదానికి మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేట్ పరం కానివ్వమని చెప్పి చెప్తున్నారు తప్పిస్తే వాస్తవంగా అది ప్రైవేటైజేషన్ దిశగానే వాళ్ళ యొక్క కేంద్ర ప్రభుత్వం పవన్ కదుపుతూ ఉంటే కూటమి ప్రభుత్వం దానికి సంతాంతాన్ని పాడటమే కాదు. మీరు చూసారో లేదు, గతంలో జగన్ ఉండేటప్పుడు మీరు 4.5 సంవత్సరాలు పోరాటం చేసిన ఆయన ఏమి చేయలేకపోవచ్చు, కానీ ఈ పోరాటాన్ని నాశనం చేయడానికి ఎటువంటి పరిస్థితి తీసుకోలే. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై 27వ తారీఖు నుండి కాంట్రాక్ట్ కార్మికులు తీసేస్తే సమ్మె చేస్తే మొత్తం స్టేట్ పోలీసు అందరూ దించి ఆ సమ్మెను విచ్ఛిన్నం చేసింది. ఇక రెండోది ఏంటంటే, జూలైలోనే ఒక 2 డిపార్ట్మెంట్లని ఈవై ప్రకటిస్తే దానికోసం మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ఆర్ఎంహెచ్పి సెంట్రల్ ప్లాంట్. మరి ఈరోజు దాదాపు 32 డిపార్ట్మెంట్లు 44 సెక్షన్లు ఈరోజు ఈవై పిలవడం అనేది జరిగింది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలవడం అనేది జరిగింది. అది రేపు 9వ తారీఖున ఆ బిడ్లు ఓపెన్ చేస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఆ విధంగా కార్మిక వర్గాన్ని ఒక పక్క నుండి బయటకు తోసేస్తూ ఉన్నారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పంపించారు, 2,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ వీఆర్ఎస్ పేరుతో పంపించారు. కాంట్రాక్ట్ కార్మికులు ఎవరు లేకుండా చూసి ఈఓని తీసుకొచ్చి నార్త్ నుండి వచ్చే కాంట్రాక్టులు వాళ్ళ యొక్క మనుషులు పెట్టుకొని ఒక ఫైన్ మార్నింగ్ ఆ కాంట్రాక్ట్లు కూడా రద్దు చేసి ఇది అదానికో అంబానీకో అమ్మడానికి మార్గం సుగమం చేసే కార్యక్రమం తప్పిస్తే మరొకటి కాదు. కాబట్టి ఈఓకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాం. కానీ చంద్రబాబు నాయుడు కూడా మేము మాట చెప్పదలుచుకున్నాం. గతంలో కూడా 20 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఎలక్ట్రికల్ టారిఫ్లు పెంచి ప్రజలు మోసం చేస్తే ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ప్రజలు ముగ్గురు చనిపోవడం అనేది జరిగింది. ఆ రోజు ఆయనకు బుద్ధి వచ్చింది. అయినా సరే ఆయనకు 10 సంవత్సరాల పాటు అధికారంలో లేకుండా ప్రజలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మరి ఈరోజు ఏదైతే విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక పెద్ద పరిశ్రమ, భారీ పరిశ్రమ విశాఖ ఉక్కు, దీన్ని కానీ ప్రైవేట్ పరం అయితే చంద్రబాబు నాయుడికి ఇదే లాస్ట్ ఎన్నికలని కూడా మేము తెలియజేయదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే బీజేపీతో అంటకాగడం మాని ఏదైతే ఆంధ్ర ప్రజల కోసం నువ్వేదైతే చెప్తున్నావు అభివృద్ధి అలాగే ఉపాధి అని చెప్తున్నావో ఆ అభివృద్ధి ఉపాధికి దోహదం చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.
ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఎన్ని ఉద్యమాలైనా చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు యూనియన్ నాయకులు. అయితే దాదాపు 5 ఏళ్ల పాటు ఇప్పటివరకు ఎన్నో వివిధ రకాలైనటువంటి ఉద్యమాలు చేశామని, ప్రభుత్వాలు ఇప్పటికైనా ఒక ఏకపక్షమైన నిర్ణయంతో ఏదైతే కార్మికులు స్టీల్ ప్లాంట్ స్పష్టమైన ప్రకటన చేయాలి వీరంతా కోరుతున్నారు. ఎందుకంటే దాదాపు ఏదైతే ఎన్నో ఏళ్ల క్రితం తీసుకొచ్చిన విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్పష్టమైన ప్రకటన కానీ చేయకపోతే భవిష్యత్తులో తీవ్రమైన స్థాయిలో పోరాటాలు చేసే అవకాశం ఉన్నట్లు వీరంతా కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.